తలపోయ బ్రహ్మ విద్యానిష్ట జనముల కనయంబు కింకరుండైనవాడు అఖిల శరీర గుణాప్త సుహృజ్జనతానందకరుడనను అలరువాడు సంసార ఘన కర్మ సంగహీనులయందు సంగ సంప్రీతుడై జరగువాడు దుర్మార్గమనుజ సందోహంబునకున్ ఉగ్రదండధరుండనదనరువాడు ప్రకృతి పురుష కావేశుడై పరగువాడు భగవదవతారయుక్తుడై నెగడువాడు అగుచు వర్తించు సమ్మోదమతిశయిల్ల చరుతరమూర్తి ఈ రాజచక్రవర్తి అని సమస్త దేవతలకు కూడా ఆధారభూతుడిగా దేవతా స్వరూపుడిగా వెలుగొందేటువంటి కలియుగ వైకుంఠనాథుడైన ఆ తిరువెంకటనాథుడు శ్రీనివాసుని యొక్క దివ్య కృపా విశేషంతో మనం ప్రతినిత్యము నాదనీరాజన వేదికగా ఆ స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగా నేడు కూడా యథాశక్తి యథామతి ఆ స్వామికి ప్రీతి కలిగే విధంగా తద్వారా మనందరికీ కూడా తురీయమైనటువంటి ముక్తి అందించేటువంటి భక్తి మార్గంలోకి నడిపించే విధంగా యథాశక్తిగా మన ప్రార్థనను మన్నించమని మంగళారంభం చేసుకుంటూ మంగళారంభ శ్లోకాలన్నీ కూడా ఆచార్యముఖతః మనందరం కూడా పఠిస్తూ నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం
नारायणावररसारुहरम्यदेशे द्वीपप्रजातशुकसूतरवाभिरामे संसारघोरखरसूरकरावरोधे आराम आरमत भागवते भवार्ताः। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో అనునిత్యము శ్రీమద్భాగవత పారాయణ ప్రవచన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుతున్నాం. ఈరోజు మనం చతుర్థ స్కంధంలో పృథు చక్రవర్తి మహిమను తెలిపేటువంటి అధ్యాయాలు పారాయణ చేసుకుంటున్నాం. పృథు చక్రవర్తి అంటే సాక్షాత్తు విష్ణువే పృథువు యొక్క అంశతో జన్మించాడు. పృథు చక్రవర్తి పేరు మీదుగానే పృథ్వీ అని పేరు వచ్చింది భూదేవికి. ఎందుకలా వచ్చింది అంటే పృథు చక్రవర్తి మహారాజు అయ్యాడు. అయిన తరువాత ప్రజలందరూ బాధపడుతున్నారు. ఎక్కడ చూసినా భూమిలో నుంచి సారవంతమైన ఆహారం లభించటం లేదు. మహారాజు గారి దగ్గరికి వచ్చి తెలియజేశారు, ఎక్కడ మాకు తగిన ఆహారం దొరకట్లేదు, భూమి నిర్జీవంగా ఉంది. ఇది మనం తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన అంశం. ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ, ఎవరికి వారికి నైతికమైన బాధ్యత అనేది అవసరం. మనం నీతిగా ఉన్నామా లేదా అన్న విషయం అది మనకే తెలుస్తుంది. ఎదుటివాళ్ళు అనుక్షణము గమనించి చెప్పనవసరం లేదు. ఎందువల్లంటే ఈ భూమి నుంచి వచ్చేటువంటి వనరుల్ని ఎడాపెడ నచ్చినట్లుగా సౌకర్యానుగుణంగా వాడుకుంటూ మన ప్రయోజనం నెరవేరటమే ప్రధానం తప్ప భవిష్యత్తులో దీనివల్ల రాబోయేటువంటి ప్రమాదం ఏమిటి అని భవిష్యత్తుకు సంబంధించినటువంటి దృష్టి లేని వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల మరి ప్రకృతికి ఆగ్రహం వస్తుంది కదా. అలాగే భూదేవికి కూడా అప్పుడప్పుడు ఆగ్రహం వస్తుందని మనకి పురాణాల్లో చెప్పారు. పూర్వం ఇలాగే ఒకసారి భూదేవికి విసుగు పుట్టింది. నాకు నచ్చినట్లుగా ఎవ్వరూ ప్రవర్తించటం లేదు, చరాచరమైనటువంటి వస్తు సముదాయానికి అంతటికీ నేనే ఆధారం, ఎన్నో ఉన్నాయి నా మీద, అంటే భూమి మీద ఎన్నో ఉన్నాయి, కానీ వాటిల్ని ఎవరూ సద్వినియోగం చేసుకోవటం లేదు సరికదా, నిర్వీర్యం చేసేస్తున్నారు, ఇక నేను నా శక్తిని ఉపసంహరించుకుంటాను అనుకుని భూమి భూమిగానే కనిపిస్తోంది, కానీ అందులో ఉన్న సారం భూదేవి దివ్య రూపంతో పైలోకాలకు వెళ్ళిపోయింది. భూమి కనిపిస్తోంది, అందులో ఏ సారము లేదు. అప్పుడు కశ్యప ప్రజాపతి మహానుభావుడు ఆ భూమి వదిలేసినటువంటి సమయంలో తన తపశ్శక్తితో ఈ కనిపిస్తున్న భూమి మీద తానే జీవమై రక్షించాడు. ఎంత సహనం! భూమి అంటేనే సహనం. సహనానికే విసుగు పుట్టే విధంగా చేష్టలు చేస్తూ ఉంటే ఎవరు మాత్రం భరించగలుగుతారు? ఎంత గొప్పవారికైనా క్షమాగుణం అనేది దాటిపోతే వారిని ఎవరూ ఆపలేరు. ప్రకృతి కూడా అంతే. ఆ ప్రకృతి యొక్క క్షమాగుణాన్ని మనం పరిశీలించకూడదు. అలా చేస్తే గనక దానికి మూల్యం చెల్లించుకోవలసిందే. అదేవిధంగా భూమాతకు కూడా పాపం ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వాడి 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 ఎక్కడా సారం లేకుండా పోయింది. అందువల్ల భూమి ఏం చేసింది? తనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తనలోకి లాగేసుకుంది, తనలోనే నిక్షిప్తం చేసేసింది. బయటికి ఏమీ రావట్లా. ఎందుకు వీళ్ళకి ఇవన్నీ ఇవ్వాలి? మనం ఇవన్నీ ఇస్తే దుర్వినియోగం చేస్తున్నారు కదా, అసలు వీళ్ళకి తెలిసేలా చెయ్యాలి అని ఏ విధమైన సంపదలు ఎవరికి కనిపించకుండా తనలోనే నిక్షిప్తం చేసేస్తే ఇప్పుడు పృథు మహారాజు దగ్గరికి ప్రజలందరూ వచ్చి ప్రార్థించారు, మహారాజా మీరు మహానుభావులు, మాకు ఏ విధమైన
ఆహారము సరిగా లభించటం లేదు, భూమి నిర్జీవంగా ఉంది అంటే పృథు చక్రవర్తి కోపాన్ని కలిగిన వాడై అసలు ప్రజలందరినీ ఇబ్బంది పెడుతోందా ఈ భూదేవి, ఈ భూమి అంతేమిటో చూద్దాం, భూమినే శిక్షిద్దామని చెప్పి ధనుర్బాణాలు ధరించి భూమి మీద ఆగ్రహించాడు. ఆ భూమినే శిక్షిద్దాం అనుకున్నాడు. భూమితో అన్నాడు ఇలాగా, ప్రజలందరినీ రక్షించాల్సినటువంటి తల్లి లాంటి నీవే ఇలా శిక్షిస్తావా? ఇది ఏమన్నా బాగుందా? నీ వల్ల ప్రజలకి ప్రయోజనం లేదు కాబట్టి నువ్వు ఉండడం అనవసరం, నిన్ను నేను సంహరిస్తాను అన్నాడు. ఇదే విష్ణువంశకి సంబంధించినటువంటి పరమార్థము. ఆయన విష్ణువంశాన్ని ఎలా చెబుతున్నారు? పృథు చక్రవర్తి సామాన్యుడైతే ఇంత గొప్పగా భూదేవి మీద ప్రతీకారం చేయటానికి దిగలేడు కదా, అంత ప్రభావ సంపన్నుడు పృథు చక్రవర్తి. ఆ భూమిని శిక్షిద్దామంటే అప్పుడు భూదేవి 2 చేతులు జోడించి దండం పెట్టింది. నాయన, నువ్వు సాక్షాత్తు పరమాత్మవే. ఇంకా మళ్ళీ స్తోత్రం చేసింది. సృష్టికర్తవు నీవే, నీవు అవ్యయ స్వరూపుడవు, ఈ లోకంలో అవతరించినటువంటి మహాత్ముడవు, విష్ణువంశ సంభూతుడవు అని ఆ పృథు చక్రవర్తిని స్తోత్రం చేసి మళ్ళీ ఇలా అంటోంది, స్వామి మీకు తెలియనిదేమున్నది, నేను ఎన్నో సంపదలతో హాయిగా అందరికీ అన్నీ ఇచ్చేదాన్ని, ఇవ్వాలనే నా కోరిక. నా మీద ఉన్నటువంటి జీవులకు నేను ఇవ్వలేకపోతే నేను ఎందుకున్నట్టు? పంచభూతములలో భూమి ప్రధానమైనది కదా, నేను అన్నీ ఇవ్వాలనే నేను అనుకుంటున్నాను, కానీ నా భావం వాళ్ళు గ్రహించటం లేదు. దుష్టమైన నీతి కలిగిన వాళ్ళు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు, భవిష్యత్తు మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా నన్ను ఇలా నిరుపయోగంగా మారుస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను ఎందుకు ఈ సంపదలన్నీ ఇవ్వాలి? అందరికీ ఉపకరించే వాటిల్ని స్వార్థపరులు గుప్పెట్లో పెట్టుకోవటం వల్ల నాకు చాలా బాధ కలుగుతోంది అని, అందువల్లనే నాలోనే ఉన్నాయి ఈ సంపదలన్నీ. నీవు ఎవరినైనా ఒక దూడగా చేసి తీసుకురా, నేను గోవుగా మారతాను. అయినటువంటి గోరూపంలో ఉన్నటువంటి నా నుంచి నీవు దూడ ద్వారా సమస్తమైనటువంటి సంపదలనేటువంటి పాలను పితికి అందరికీ ఇయ్యి. ఇప్పుడు నీవు విష్ణువంశతో వచ్చిన పృథు మహారాజు కాబట్టి నీ పాలనలో నాకెట్టి భయము లేదు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అందువల్ల నాలో దాగినటువంటి సంపదలన్నింటినీ నేను ఇవ్వటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను, నా మీద ఆగ్రహించద్దు అంటే అప్పుడు పృథు చక్రవర్తి మనువును దూడగా చేసి అందులో నుంచి సంపదలను పితికాడు అని ఈ పురాణంలో ఉన్నటువంటి చరిత్ర. అలాగే అనేక మంది దేవతలు కూడా అనేక మందిని దూడలుగా చేసి వారికి కావలసినటువంటి సారములన్నీ తీసుకున్నారు. ఎవరెవరు ఏ రకంగా ఏ విధంగా భూమి నుంచి సంపదలను గ్రహించారు అంటే భూమి తనలో నిక్షిప్తం చేసుకుంది, భూమి బయటికి ఇవ్వటానికి ఇష్టపడలేదు అన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు పృథు చక్రవర్తి పరిపాలనలో ప్రజలందరూ మళ్ళీ ఆనందాన్ని పొందారు. అంత దివ్యమైన అద్భుతమైన పృథు మహారాజు యొక్క చరిత్రను తెలిపేటువంటి ఈ చక్కని అధ్యాయాల్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకోబోతున్నాం. ఆచార్యుల వారు మన చేత పారాయణ చేయిస్తారు. భక్తి శ్రద్ధలతో పఠనం చేసి భగవానుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే సప్తదశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ ఏవం స భగవాన్ వైన్యః ఖ్యాపితో గుణకర్మభిః ఛందయామాస తాన్ కామైః
प्रतिपूज्याभिनन्द्य च प्रतिपूज्याभिनन्द्य च ब्राह्मण प्रमुखान् वर्णान् ब्राह्मणप्रमुखान् वर्णान् भृत्यामात्यपुरोधसः भृत्यामात्यपुरोधसः पौरान् जानपदान् श्रेणीः पौरान् जानपदान् श्रेणीः प्रकृतिः समपूजयत् प्रकृतिः समपूजयत् विदुर उवाच विदुर उवाच कस्मात् दधार गोरूपम् कस्माद्दधार गोरूपम् धरित्री बहुरूपिणी धरित्री बहुरूपिणी यां दुदोह पृथुस्तत्र यां दुदोह पृथुस्तत्र को वत्सो दोहनं च किम् को वत्सो दोहनं च किम् प्रकृत्या विषमा देवी प्रकृत्या विषमा देवी कृता तेन समा कथम् कृता तेन समा कथम् तस्य मेध्यं हयं देवः तस्य मेध्यं हयं देवः कस्य हेतोरपाहरत् कस्य हेतोरपाहरत् सनत्कुमारात् भगवतो सनत्कुमारात् भगवतो ब्रह्मन् ब्रह्मविदुत्तमात् ब्रह्मन् ब्रह्मविदुत्तमात् लब्ध्वा ज्ञानं स विज्ञानं लब्ध्वा ज्ञानं स विज्ञानं राजर्षिः कां गतिं गतः राजर्षिः कां गतिं गतः यच्चान्यदपि कृष्णस्य यच्चान्यदपि कृष्णस्य भवान् भगवतः प्रभोः भवान् भगवतः प्रभोः श्रवस्सुश्रवसः पुण्यम् श्रवस्सुश्रवसः पुण्यम् पूर्वदेहकथाश्रयम् पूर्वदेहकथाश्रयम् भक्ताय मेऽनुरक्ताय भक्ताय मेऽनुरक्ताय तव चाधोक्षजस्य च तव चाधोक्षजस्य च वक्तुमर्हसि यो दुह्यत् वक्तुमर्हसि यो दुह्यत् वैन्यरूपेण गामि माम् वैन्यरूपेण गामि माम् सूत उवाच सूत उवाच चोदितो विदुरेणैवम् चोदितो विदुरेणैवम् वासुदेवकथां प्रति वासुदेवकथां प्रति प्रशस्यतं प्रीतमनाः प्रशस्यतं प्रीतमनाः मैत्रेयः प्रत्यभाषत मैत्रेयः प्रत्यभाषत मैत्रेय उवाच मैत्रेय उवाच यदाभिषिक्तः पृथुरङ्गविप्रैः यदाभिषिक्तः पृथुरङ्गविप्रैः आमन्त्रितो जनतायाश्च पालः आमन्त्रितो जनतायाश्च पालः प्रजानिरन्नेक्षितिपृष्ठ एत्य प्रजानिरन्नेक्षितिपृष्ठ एत्य क्षुत्क्षामदेहाः पतिमभ्यवोचन् क्षुत्क्षामदेहाः पतिमभ्यवोचन् वयं राजञ्जाठरेणाभितप्ता वयं राजञ्जाठरेणाभितप्ताः यथाग्निना कोटरस्थेन वृक्षाः यथाग्निना कोटरस्थेन वृक्षाः त्वामद्य याताः शरणं शरण्यम् त्वामद्य याताः शरणं शरण्यम् यः साधितो वृत्तिकरः पतिर्नः यः साधितो वृत्तिकरः पतिर्नः तन्नो भवानी हतुरातवेन्नम् तन्नो भवानी हतुरातवेन्नम् क्षुधार्दितानां नरदेवदेव क्षुधार्दितानां नरदेवदेव यावन्न नङ्क्ष्यामः
ఉజితోర్జా యావన్ననంక్ష్యామః ఉజ్జితోర్జా వార్తాపతిస్త్వం కిల లోకపాలః వార్తాపతిస్త్వం కిల లోకపాలః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ పృథుః ప్రజానాం కరుణం పృథుః ప్రజానాం కరుణం నిశమ్య పరిదేవితం నిశమ్య పరిదేవితం దీర్ఘం దధ్యౌ కురు శ్రేష్ఠ దీర్ఘం దధ్యౌ కురు శ్రేష్ఠ నిమిత్తం సోన్వపద్యత నిమిత్తం సోన్వపద్యత ఇతి వ్యవసితో బుద్ధ్యా ఇతి వ్యవసితో బుద్ధ్యా ప్రగృహీత శరాసనః ప్రగృహీత శరాసనః సందధే విశిఖం భూమేః సందధే విశిఖం భూమేః క్రుద్ధస్త్రిపురః యథా క్రుద్ధస్త్రిపురః యథా ప్రవేపమానాధరణీ ప్రవేపమానాధరణీ నిశామ్యోదాయుధం చ తం నిశామ్యోదాయుధం చ తం గౌ సత్యపాద్రవద్భీత గౌ సత్యపాద్రవద్భీత మృగీవ మృగయుద్ధృత మృగీవ మృగయుద్ధృత తామన్వధావత్తద్వైన్యః తామన్వధావత్తద్వైన్యః కుపితోత్యరుణేక్షణః కుపితోత్యరుణే క్షణః శరం ధనుషి సంధాయ శరం ధనుషి సంధాయ యత్ర యత్ర పలాయతే యత్ర యత్ర పలాయతే సాదిశో విదిశో దేవీ సాదిశో విదిశో దేవీ రోదసీ చాంతరం తయోః రోదసీ చాంతరం తయోః ధావంతి తత్ర తత్రైనం ధావంతి తత్ర తత్రైనం దదర్శానోద్యతాయుధం దదర్శానోద్యతాయుధం లోకేనావిందతత్రాణం లోకే నావిందతత్రాణం వైన్యాన్ మృత్యోరివ ప్రజాః వైన్యాన్ మృత్యోరివ ప్రజాః త్రస్తా తదా నివవృతే త్రస్తా తదా నివవృతే హృదయేన విదూయత హృదయేన విదూయత ఉవాచ చ మహాభాగం ఉవాచ చ మహాభాగం ధర్మజ్ఞాపన్నవత్సల ధర్మజ్ఞాపన్నవత్సల త్రాహి మామపి భూతానాం త్రాహి మామపి భూతానాం పాలనేవ స్థితో భవాన్ పాలనేవ స్థితో భవాన్ సత్వం జిఘాంససే కస్మాత్ సత్వం జిఘాంససే కస్మాత్ దీనామకృత కిల్బిషాం దీనామకృత కిల్బిషాం అహనిష్యత్ కథం యోషాం అహనిష్యత్ కథం యోషాం ధర్మజ్ఞ ఇతి యో మతః ధర్మజ్ఞ ఇతి యో మతః ప్రహరంతి న వై స్త్రీషు ప్రహరంతి న వై స్త్రీషు కృతాగస్వపి జంతవః కృతాగస్వపి జంతవః కిము తద్విధా రాజన్ కిము తత్వద్విధా రాజన్ కరుణాదీనవత్సలాః కరుణాదీనవత్సలాః మాం విపాట్యాజరాం నావం మాం విపాట్యాజరాం నావం యత్ర విశ్వం ప్రతిష్ఠితం యత్ర విశ్వం ప్రతిష్ఠితం ఆత్మానం చ ప్రజాశ్చేమాః ఆత్మానం చ ప్రజాశ్చేమాః కథమంభసి ధాస్యసి కథమంభసి ధాస్యసి పృథురువాచ పృథురువాచ వసుధే త్వాం వధిష్యామి వసుధే త్వాం వధిష్యామి మచ్ఛాసన పరాంగుఖీం మచ్ఛాసన పరాంముఖీం భాగం బర్హిషియా వృంక్త
వృంక్తే భాగం బర్హిషి యా వృంక్తే నతనోతి చ నో వసు నతనోతి చ నో వసు యవసం జగ్ధ్యనుదినం యవసంజగ్ధ్యనుదినం నైవ దోగ్ధ్యౌధ సంపయః నైవ దోగ్ధ్యౌధ సంపయః తస్యామేవం హి దుష్టాయాం తస్యామేవం హి దుష్టాయాం దండో నాత్ర నశస్యతే దండో నాత్ర నశస్యతే త్వం ఖల్వోషధి బీజాని త్వం ఖల్వోషధి బీజాని ప్రాక్ సృష్టాని స్వయంభువా ప్రాక్ సృష్టాని స్వయంభువా నముంచస్యాత్మరుద్ధాని నముంచస్యాత్మరుద్ధాని మామవజ్ఞాయ మందధీః మామవజ్ఞాయ మందధీః అమూషాం క్షుత్పరీతానాం అమూషాం క్షుత్పరీతానాం ఆర్తానాం పరిదేవితం ఆర్తానాం పరిదేవితం శమయిష్యామి మద్బాణైః శమయిష్యామి మద్బాణైః భిన్నాయాస్తవ మేధసా భిన్నాయాస్తవ మేధసా పుమాన్ యోషిదుత క్లీబ పుమాన్ యోషిదుత క్లీబ పుమాన్ యోషిదుత క్లీబః పుమాన్ యోషిదుత క్లీబః ఆత్మసంభావనోధమః ఆత్మసంభావనోధమః భూతేషు నిరనుక్రోశో భూతేషు నిరనుక్రోశో నృపాణాం తద్వధోవథః నృపాణాం తద్వధోవథః త్వాం స్తబ్ధాం దుర్మదాం నీత్వా త్వాం స్తబ్ధాం దుర్మదాం నీత్వా మాయాగాం తిలశశరైః మాయాగాం తిలశశరైః ఆత్మయోగబలేనేమాః ఆత్మయోగబలేనేమాః ధారయిష్యామ్యహం ప్రజాః ధారయిష్యామ్యహం ప్రజాః ఏవం మన్యుమయీం మూర్తిం ఏవం మన్యుమయీం మూర్తిం కృతాంతమివ బిభ్రతం కృతాంతమివ బిభ్రతం ప్రణతా ప్రాంజలిః ప్రాహ ప్రణతా ప్రాంజలిః ప్రాహ మహీ సంజాత వేపథుః మహీ సంజాత వేపథుః ధరోవాచ ధరోవాచ నమః పరస్మై పురుషాయ మాయయా నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్తనానాతనవే గుణాత్మనే విన్యస్తనానాతనవే గుణాత్మనే నమస్వరూపానుభవేన నిరుద్ధ నమస్వరూపానుభవేన నిరుద్ధ ద్రవ్యక్రియాకారక విభ్రమోర్మయే ద్రవ్యక్రియాకారక విభ్రమోర్మయే ఏనాహమాత్మాయతనం వినిర్మిత ఏనాహమాత్మాయతనం వినిర్మిత ధాత్రాయతోయం గుణసర్గసంగ్రహః ధాత్రాయతోయం గుణసర్గసంగ్రహః స ఏవ మాం హంతుముదాయుధస్వరాట్ స ఏవ మాం హంతుముదాయుధస్వరాట్ ఉపస్థితోన్యం శరణం కమాశ్రయే ఉపస్థితోన్యం శరణం కమాశ్రయే య ఏతదాదావసృజచ్చరాచరం య ఏతదాదావసృజచ్చరాచరం స్వమాయయాత్మాశ్రయయా వితర్క్యయా స్వమాయయాత్మాశ్రయయా వితర్క్యయా తయైవ సోయం కిల గోప్తుముద్యతః తయైవ సోయం కిల గోప్తుముద్యతః
కథన్ను మాం ధర్మపరో జిఘాంసతి కథం ను మాం ధర్మపరో జిఘాంసతి నూనం బతేషస్య సమీహితం జనైః నూనం బతేషస్య సమీహితం జనైః తన్మాయయా దుర్జయయా కృతాత్మభిః తన్మాయయా దుర్జయయా కృతాత్మభిః న లక్ష్యతే యస్త్వకరోదకారలయః న లక్ష్యతే యస్త్వకరోదకారలయః న లక్ష్యతే యస్త్వకరోదకారయత్ న లక్ష్యతే యస్త్వకరోదకారయత్ యోనేక ఏకః పరతశ్చ ఈశ్వరః యోనేక ఏకః పరతశ్చ ఈశ్వరః సర్గాదియోస్యానురుణద్ధి శక్తిభిః సర్గాదియోస్యానురుణద్ధి శక్తిభిః ద్రవ్యక్రియాకారకచేతనాత్మభిః ద్రవ్యక్రియాకారకచేతనాత్మభిః తస్మై సమున్నద్ధ నిరుద్ధ శక్తయే తస్మై సమున్నద్ధ నిరుద్ధ శక్తయే నమః పరస్మై పురుషాయ వేధసే నమః పరస్మై పురుషాయ వేధసే స వై భవానాత్మ వినిర్మితం జగత్ స వై భవానాత్మ వినిర్మితం జగత్ భూతేంద్రియాంతఃకరణాత్మకం విభో భూతేంద్రియాంతఃకరణాత్మకం విభో సంస్థాపయిష్యన్న జమాం రసాతలాత్ సంస్థాపయిష్యన్న జమాం రసాతలాత్ అభ్యుజ్జహారాంభస ఆదిసూకరః అభ్యుజ్జహారాంభస ఆదిసూకరః అపాముపస్థే మయి నావ్యవస్థితాః అపాముపస్థే మయినా వ్యవస్థితాః ప్రజాభవానద్య రిరక్షిషుః కిల ప్రజాభవానద్యరిరక్షిషుః కిల సవీరమూర్తిः సమభూద్ధరాధరో సవీరమూర్తిः సమభూద్ధరాధరో యో మాం పయస్యుగ్రశరో జిఘాంససి యో మాం పయస్యుగ్రశరో జిఘాంససి నూనం జనైరీహితమీశ్వరాణాం నూనం జనైరీహితమీశ్వరాణాం అస్మద్విధైస్తద్గుణసర్గమాయయా అస్మద్విధైస్తద్గుణసర్గమాయయా న జ్ఞాయతే మోహితచిత్తవర్త్మభిః న జ్ఞాయతే మోహితచిత్తవర్త్మభిః తేభ్యో నమో వీరయశస్కరేభ్యః తేభ్యో నమో వీరయశస్కరేభ్యః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే సప్తదశోऽధ్యాయః సప్తదశోऽధ్యాయః ఆదివరాహంబవై రసాదలగతనైన నన్నున కటిగతోడను ధరించితివి అట్టి ఉదకాగ్రభాగంబునందర్థినున్న నేననడి నవయందున్న నిఖిల ప్రజావళి రక్షింపగోరి ఈ పృథురూపధారి వైతివి అట్టి భూభరణుండవైన నీవిపుడు పయోనిమిత్తంబుగా ఉగ్రచరుడవగుచు నన్ను వధించెదననుచు బుద్ధి తలచుచున్నాడవు ఇది విచిత్రంబుగాదే విశ్వసంపాద్య నిరవద్య వేదవేద్య భవ్యగుణసాంద్ర వైన్య భూపాలచంద్ర అంటూ ఆ ధరాదేవత భూమాత విష్ణువు ఆదివరాహంగా ఉండి మొట్టమొదట నన్ను అసలు ఉద్ధరించిన వాడువు కాపాడిన వాడువు నీవే కదా స్వామి. అటువంటి నీవే ఈనాడు నన్ను సంహరిస్తాను అని ఉగ్రరూపంతో నా వెన్నంటి నన్ను పరిగెత్తిస్తూ నా వెనకపడ్డావంటే
మరి నేను ఎవరితో చెప్పుకోవాలి స్వామి అంటూ సయేవ మాం హంతు ముదాయుధస్వరాట్ ఉపస్థితోన్యం శరణం కమాశ్రయే. ఇంకా నేనెవరిని శరణు కోరాలయ్యా అని తాను ఎందుకు ఆ రకంగా తనలో ఉన్నటువంటి సంపదనంతా కూడా దాచుకోవాల్సి వచ్చిందో అని ధర్మపరుడైనటువంటి నీవు నన్ను సంహరించడం అనేటువంటిది తగదయ్యా అని, మరి సంహరించకుండా కార్యం సాధించాలంటే సకల చరాచర జీవకోటికి భూమి నుండి తిరిగి ఏ రకంగా ఈ సంపదలన్నీ అందివ్వాలంటే ఉపాయాన్ని కూడా చక్కగా ఆ ధరాదేవతే భూమాతే ఆ పృథుమహారాజుకు చెబుతూ వినవయ్య తత్వదర్శనులైన అట్టి సన్మునుల చేత ఐహికాముష్మికంబులైన ఫలప్రాప్తికర్థి కృష్యాద్యగ్నిహోత్రాద్యుపాయంబులు ఉర్విమీద దృష్టంబులును ఆచరితములు అగుచుదానెనయదగు ఉపాయమెవ్వడచరించును వాడు ప్రాపించు తత్ఫలమును విద్వాంసుడైనను వెలయ దీనినదరింపక తనయంత నచరించనేని ఆయాసమే అగుగాని తత్ఫలములను పొందడు బహుళ కాలమునగైన వినుత గుణశీల మాటలు వేయునేల. ఆవేశంతో కాకుండా కాస్త ఆలోచించి గతంలో జరిగినటువంటి విధానాన్ని అంతటినీ కూడా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉపాయాన్ని ఎన్నుకోవయ్యా, అంతేగాని నన్ను సంహరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏముంటుంది? యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించకపోవడం వల్ల ఎవరైతే రాజులు ఇంతకుముందు ఉన్నారో వారందరూ సరైన రీతిలో నన్ను సంరక్షించకపోవడం వల్ల నేను ఇటువంటి స్థితికి వచ్చాను. కానీ లేదంటే ఉపాయంతో గనక నన్ను చక్కగా పరిపాలించినట్లయితే, చూసుకున్నట్లయితే నేను అందిపినటువంటిది ఏముంటుంది? నీ చేత ఉద్ధరింపబడినటువంటి దాన్ని నేను అని చెప్పి దానికి తగినటువంటి ఉపాయాన్ని అందించడం ద్వారా ఆ పృథుమహారాజే కాదు, తదుపరి ఇతర దేవతలందరూ కూడా అనేక విధములైనటువంటి వారిని దూడలుగా చేసుకుని కావలసిన యావత్ సంపదలన్నిటినీ కూడా మానవాళికి జీవకోటికి కావలసినటువంటి సంపదలన్నీ కూడా తిరిగి భూమాత నుంచి పొందడం, తద్వారా పృథు మహారాజు ఆదిగా మనందరికీ కావలసినటువంటి ఈనాటి వరకు ఏనాటికైనా అనుభవింపదగినటువంటి అద్భుతమైనటువంటి సస్య శ్యామలమైనటువంటి ఈ భూమి వెలుగొందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి వృత్తాంతంతో కూడినటువంటి అధ్యాయాలను ఈనాడు మనం భక్తి పురస్సరంగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఆ భావాల్ని తెలియజేసేటువంటి మరొక అధ్యాయాన్ని కూడా మనం ఆచార్యముఖతః శ్రద్ధగా భక్తితో పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే అష్టాదశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ ఇత్థం పృథుమభిష్టూయ రుషా ప్రస్ఫురితాధరం పునరాహావనిర్భీత సంస్థభ్యాత్మానమాత్మనా సన్నియచ్ఛాభిభోమన్యుం నిబోధశ్రావితంచ మే సర్వతః సారమాదత్తే యథా మధుకరో బుధః అస్మిన్ లోకేథవాముష్మిన్ మునిభిస్తత్వదర్శిభిః దృష్టా యోగాః ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయః ప్రసిద్ధయే
సిద్ధయే తానాతిష్ఠతి యః సమ్యక్ తానాతిష్ఠతి యః సమ్యక్ ఉపాయాన్ పూర్వదర్శితాన్ ఉపాయాన్ పూర్వదర్శితాన్ అవరశ్రద్ధయోపేతః అవరశ్రద్ధయోపేతః ఉపేయాన్ విందతేంజసా ఉపేయాన్ విందతేంజసా తాననాదృత్య యో విద్వాన్ తాననాదృత్య యో విద్వాన్ అర్థానారభతే స్వయం అర్థానారభతే స్వయం తస్య వ్యభిచరంత్యర్థాః తస్య వ్యభిచరంత్యర్థాః ఆరబ్ధాశ్చ పునః పునః ఆరబ్ధాశ్చ పునః పునః పురా సృష్టాహ్యోషధయో పురా సృష్టాహ్యోషధయో బ్రహ్మణాయా విశాంపతే బ్రహ్మణాయా విశాంపతే భుజ్యమానా మయా దృష్టా భుజ్యమానా మయా దృష్టా అసద్భిరధృతవ్రతైః అసద్భిరధృతవ్రతైః అపాలితానాదృతా చ అపాలితానాదృతా చ భవద్భిర్లోకపాలకైః భవద్భిర్లోకపాలకైః చోరీభూతేథ లోకేహం చోరీభూతేథ లోకేహం యజ్ఞార్థేగ్రసమోషధీః యజ్ఞార్థేగ్రసమోషధీః నూనం తావీరుధః క్షీణాః నూనం తావీరుధః క్షీణాః మయి కాలేన భూయసా మయి కాలేన భూయస తత్ర యోగేన దృష్టేన తత్ర యోగేన దృష్టేన భవానాదాతుమర్హతి భవానాదాతుమర్హతి వత్సం కల్పయ మే వీర వత్సం కల్పయ మే వీర ఏనాహం వత్సలా తవ ఏనాహం వత్సలా తవ ధోక్ష్యే క్షీరమయాన్ కామాన్ ధోక్ష్యే క్షీరమయాన్ కామాన్ అనురూపంచ దోహనం అనురూపంచ దోహనం దోగ్ధారంచ మహాబాహో దోగ్ధారంచ మహాబాహో భూతానాం భూతభావన భూతానాం భూతభావన అన్నమీప్సితమూర్జస్వత్ అన్నమీప్సితమూర్జస్వత్ భగవాన్ వాంఛతే యది భగవాన్ వాంఛతే యది సమాంచ కురు మాం రాజన్ సమాంచ కురు మాం రాజన్ దేవవృష్టం యథాపయః దేవవృష్టం యథాపయః అపర్తావపి భద్రంతే అపర్తావపి భద్రంతే ఉపావర్తేత మే విభో ఉపావర్తేత మే విభో ఇతి ప్రియం హితం వాక్యం ఇతి ప్రియం హితం వాక్యం భువ ఆదాయ భూపతిః భువ ఆదాయ భూపతిః వత్సం కృత్వా మనుం పాణౌ వత్సం కృత్వా మనుం పాణౌ అదుహత్సకలౌషధీః అదుహత్సకలౌషధీః తథా పరే చ సర్వత్ర తథా పరే చ సర్వత్ర సారమాదదతే బుధాః సారమాదదతే బుధాః తతోన్యే చ యథా కామం తతోన్యే చ యథా కామం దుదుః పృథుభావితాం దుదుః పృథుభావితాం ఋషయో దుదుఃర్దేవీం ఋషయో దుదుఃర్దేవీం ఇంద్రియేష్వథ సత్తమ ఇంద్రియేష్వథ సత్తమ
సత్తమా వత్సం బృహస్పతిం కృత్వా వత్సం బృహస్పతిం కృత్వా పయశ్చందోమయం శుచి పయశ్చందోమయం శుచి కృత్వా వత్సం సురగణాః కృత్వా వత్సం సురగణాః ఇంద్రం సోమమదూదుహన్ ఇంద్రం సోమమదూదుహన్ హిరణ్మయేన పాత్రేణ హిరణ్మయేన పాత్రేణ వీర్యమోజో బలం పయః వీర్యమోజో బలం పయః దైతేయా దానవా వత్సం దైతేయా దానవా వత్సం ప్రహ్లాదమసురర్షభం ప్రహ్లాదమసురర్షభం విధాయాదూదుహన్ క్షీరం విధాయాదూదుహన్ క్షీరం అయః పాత్రే సురాసవం అయః పాత్రే సురాసవం గంధర్వాప్సరసోధుక్షన్ గంధర్వాప్సరసోధుక్షన్ పాత్రే పద్మమయే పయః పాత్రే పద్మమయే పయః వత్సం విశ్వావసం కృత్వా వత్సం విశ్వావసుం కృత్వా గాంధర్వం మధుసౌభగం గాంధర్వం మధుసౌభగం వత్సేన పితరోర్యమ్ణా వత్సేన పితరోర్యమ్ణా కవ్యం క్షీరమధుక్షత కవ్యం క్షీరమధుక్షత ఆమపాత్రే మహాభాగాః ఆమపాత్రే మహాభాగాః శ్రద్ధయా శ్రాద్ధదేవతాః శ్రద్ధయా శ్రాద్ధదేవతాః ప్రకల్ప్య వత్సం కపిలం ప్రకల్ప్య వత్సం కపిలం సిద్ధాః సంకల్పనామయీం సిద్ధా సంకల్పనామయీం సిద్ధిం నభసి విద్యాం చ సిద్ధిం నభసి విద్యాంచ ఏ చ విద్యాధరాదయః ఏ చ విద్యాధరాదయః అన్యే చ మాయినో మాయాం అన్యే చ మాయినో మాయాం అంతర్థానాద్భుతాత్మనాం అంతర్ధానాద్భుతాత్మనాం మయం ప్రకల్ప్య వత్సంతే మయం ప్రకల్ప్య వత్సంతే దుదుహుర్ధారణామయీం దుదుహుర్ధారణామయీం యక్షరక్షాంసి భూతాని యక్షరక్షాంసి భూతాని పిశాచాః పిశితాశనాః పిశాచాః పిశితాశనాః భూతేశ వత్సా దుదుహుః భూతేశవత్సా దుదుః కపాలే క్షతజాసవం కపాలే క్షతజాసవం తథా హయోదందశూకాః తథా హయోదందశూకాః సర్పానాగాశ్చ తక్షకం సర్పానాగాశ్చ తక్షకం విధాయ వత్సం దుదుహుః విధాయ వత్సం దుదుః బిలపాత్రే విషంపయః బిలపాత్రే విషంపయః పశవో యవసం క్షీరం పశవో యవసం క్షీరం వత్సం కృత్వా చ గోవృషం వత్సం కృత్వా చ గోవృషం అరణ్యపాత్రే చాధుక్షన్ అరణ్యపాత్రే చాధుక్షన్ మృగేంద్రేణ చ దంస్ట్రిణః మృగేంద్రేణ చ దంష్ట్రిణః క్రవ్యాదాః ప్రాణినః క్రవ్యం క్రవ్యాదాః ప్రాణినః క్రవ్యం దుదుహు స్వే కలేవరే దుదుః స్వే కలేవరే సుపర్ణవత్సా విహగాః సుపర్ణవత్సా విహగాః చరం చాచరమేవ చ చరం చాచరమేవ చ వటవత్సా వనస్పతయః వటవత్సా వనస్పతయః పృథక్
పృథగ్రసమయం పయః పృథగ్రసమయం పయః గిరయో హిమవద్వత్స గిరయో హిమవద్వత్సాః నానాధాతూన్ స్వసానుషు నానాధాతూన్ స్వసానుషు సర్వే స్వముఖ్యవత్సేన సర్వే స్వముఖ్యవత్సేన స్వే స్వే పాత్రే పృథక్ పయః స్వే స్వే పాత్రే పృథక్ పయః సర్వకామదుఘాం పృథ్వీం సర్వకామదుఘాం పృథ్వీం దుదుః పృథుభావితాం దుదుః పృథుభావితాం ఏవం పృథ్వాదయః పృథ్వీం ఏవం పృథ్వాదయః పృథ్వీం అన్నాదాస్వన్నమాత్మనః అన్నాదాస్వన్నమాత్మనః దోహవత్సాదిభేదేన దోహవత్సాదిభేదేన క్షీరభేదం కురూద్వః క్షీరభేదం కురూద్వః తతో మహీపతిః ప్రీతః తతో మహీపతిః ప్రీతః సర్వకామదుఘాం పృథుః సర్వకామదుఘాం పృథుః దుహితృత్వే చకారే మాం దుహితృత్వే చకారే మాం ప్రేమ్ణా దుహితృవత్సలః ప్రేమ్ణా దుహితృవత్సలః చూర్ణయన్ స్వధనుష్కోట్యా చూర్ణయన్ స్వధనుష్కోట్యా గిరికూటాని రాజరాట్ గిరికూటాని రాజరాట్ భూమండలమిదం వైన్యః భూమండలమిదం వైన్యః ప్రాయశ్చక్రే సమం విభుః ప్రాయశ్చక్రే సమం విభుః అథాస్మిన్ భగవాన్ వైన్యః అథాస్మిన్ భగవాన్ వైన్యః ప్రజానాం వృత్తిదః పితా ప్రజానాం వృత్తిదః పితా నివాసాన్ కల్పయాञ्चక్రే నివాసాన్ కల్పయాంచక్రే తత్ర తత్ర యథార్హతః తత్ర తత్ర యథార్హతః గ్రామాన్ పురః పత్తనాని గ్రామాన్ పురః పత్తనాని దుర్గాణి వివిధాని చ దుర్గాణి వివిధాని చ ఘోషాన్ వ్రజాన్ సశిబిరాన్ ఘోషాన్ వ్రజాన్ సశిబిరాన్ ఆకరాన్ ఖేటఖర్వటాన్ ఆకరాన్ ఖేటఖర్వటాన్ ప్రాక్పృథోరిహ నైవైష ప్రాక్ పృథోరిహ నైవైష పురగ్రామాధికల్పనా పురగ్రామాదికల్పన యథా సుఖం వసంతి స్మ యథా సుఖం వసంతి స్మ తత్ర తత్ర కుతో భయాః తత్ర తత్ర కుతో భయాః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే అష్టాదశోऽధ్యాయః అష్టాదశోధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.